మాతృదేవోభవ. ఒక క్షణమందు ఊయల మరొక్క క్షణమున రోగిశయ్య. జగన్మాత. ఒక క్షణమందు ఊయల మరొక్క క్షణమున రోగశయ్య. వేరొక క్షణమందు వెన్నెల మరొక్కట ఘోకపు కేక. జీవితం ఎలాంటిదంటే ఒక క్షణమందు ఊయల మరొక్క క్షణమున రోగశయ్య. వేరొక క్షణమందు వెన్నెల మరొక్కట ఘోకపు కేక. దేనికిన్ వికలుడుగాక నీ స్మరణ పీఠిని నిల్చునెవండు. జగన్మాత. దేనికిన్ వికలుడుగాక నీ స్మరణ పీఠిని నిల్చునెవండు. వానికిన్ నికరము నిత్య సౌఖ్యము జనింపదు దుఃఖము లోకపావని. వానికిన్ నికరము నిత్య సౌఖ్యము జనింపదు దుఃఖము లోకపావని. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 955వ భాగానికి స్వాగతం పలుకు. జీవితం ఎలాంటిదంటే ఒక క్షణమందు ఊయల మరొక క్షణమున రోగశయ్య. ఏదో ఒక ఇంట్లో ఓ శుభం జరిగేసరికి ఇక మన ఒక్కళ్ళకే జరిగినట్టు మనమే చరితార్థులమైనట్టు ఓ ఉయ్యాల ఊగినట్టే ఇంకా కబుర్లు. అంత గొప్ప ఇంత గొప్ప అదృష్టం, అది కలిసి వచ్చింది ఇది కలిసి వచ్చింది, వాడు పుట్టిన వేళ అటువంటిది, ఎన్ని కబుర్లు. అదేదో కొంచెం అటు ఇటు అయ్యేసరికి అయిపోయిందమ్మా, ఏమిటో రోగాలు వరుసగా వచ్చేస్తున్నాయి ఒకదాని మీద ఒకటి. ఇదో వ్యాఖ్యానం. అసలు మనకి సుఖం కలిగినప్పుడు సుఖ పరంపరను గుర్తు చేసుకోవడం, దుఃఖం కలిగినప్పుడు దుఃఖ పరంపరను గుర్తు చేసుకోవడం అలవాటు. దేన్ని గుర్తు చేసుకోకుండా ఎప్పటికప్పుడు వచ్చిన దాన్ని వచ్చినట్టు స్వీకరించగలిగితే అంతకంటే తత్వజ్ఞానం ఇంకోటి లేదు. వాడు ఎప్పుడు నిత్యానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం అన్నట్టుగా ఉంటాడు. అప్పుడు వచ్చినప్పుడు స్వీకరిస్తున్నాం అంతే. దానికి ముందేమిటి వెనకేమిటి ఎందుకు వచ్చింది ఆ చర్చే అనవసరం. ఏదో గాలివాటం, సుఖము అంతే దుఃఖము అంతే. అందుకే వేరొక క్షణమందు వెన్నెల మరొక్కట ఘోకపు కేక. ఒకసారి ఆషాఢ మాసంలో కూడా వెన్నెల విరిసినట్టు ఉంటుందండి. శరదృతువు అప్పుడే వచ్చేసింది అన్నట్టుగా అంత సంఘటనలు జరుగుతాయి మన జీవితంలో. గర్వం వచ్చేస్తుంది, ఆనందం వచ్చేస్తుంది. ఓ 10 మందికి చెప్పేస్తూ ఉంటాం, ఫోన్లో పెట్టి చెప్పేసి హడావుడి చేస్తూ ఉంటాం. మరొక్కట ఘోకపు కేక. ఒక్కోసారి అర్ధరాత్రి గొడ్లకోప భయంకరంగా బట్టలారేసిన దండం మీదకి వచ్చి అరిచినట్టు అరుస్తుంది జీవితం. బెదిరిపోతాడు. దేనికిన్ వికలుడుగాక నీ స్మరణ పీఠిన నిల్చునేవాడు. ఎవరైతే అటు సుఖానికి ఇటు దుఃఖానికి కూడా మనస్సు వికలత్వం పొందకుండా చూసుకుంటూ ఎప్పుడు శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః నమః శివాయ నమః శివాయ నమో నారాయణాయ నమో నారాయణాయ అని భగవంతుని యొక్క స్మరణ అనే పీఠం మీద, చరణపీఠం అంటారు, ఇక్కడ స్మరణపీఠం అన్నాడు కవి. ఇంకా మంచిది, చరణపీఠం కంటే గొప్పది స్మరణపీఠం. చరణపీఠం మీద ఉండడం అంటే ఆయన కాళ్ళ మీద మన సల పెట్టడం, స్మరణపీఠం మీద మనం ఉండడం అంటే మన మనస్సులో ఆయన పాదాలు పెట్టడం. ఇది మరీ మంచిది, ఇది ఇంకా గొప్ప ఉన్నత స్థానం. దేనికిన్ వికలుడుగాక నీ స్మరణపీఠిని నిల్చునెవండు. వానికిన్ నికరము నిత్య సౌఖ్యము జనింపదు దుఃఖము లోకపావని. ఆ నిత్యము భగవత్ స్మరణలో ఉండేవాడే ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు. అతని జీవితంలో దుఃఖం అన్న సమస్య లేదు. ఎందుకంటే సుఖాలు దుఃఖాలు వస్తూనే ఉంటాయి, అవి అతన్ని చేరవు. ఉరికే ఏదో వచ్చిన వాళ్ళ కోసం సుఖం నటించినట్టే దుఃఖమో నటిస్తాడంతే. ఏమండి మీ ఇంట్లో ఇలా జరిగింది, అబ్బాయి పెళ్లి చేసేసారు, సంతోషం, అవునండి చేసేసాం, వాడు ఒడ్డున పడ్డాడు, బాగుంది, పడ్డాడు ఒడ్డున పడ్డాడు, చేలో పడ్డాడు, నదిలో పడ్డాడు, మనకేం తెలుసు, ఏదో అన్నామంతే, మన పని మన అయిపోయింది. అలాగే ఇంకేదో దుఃఖం వచ్చింది, ఎవరో పలకరించడం వస్తుందండి, మనిషికి రాకపోతే మనకు వస్తుంది. మేము తట్టుకుంటున్నాం పర్వాలేదు అన్న భావనతో ఉండాలి తప్ప వాళ్ళు రాగానే బేరం అన్నామంటే ఈ బోరు కొట్టే వరకు ఓదారుస్తారండి. ఇది ఒక పెద్ద నాటకం కార్యక్రమం అయిపోతుంది అక్కడ. ఇందులో ఎవరికీ కలిసి వచ్చేది ఏమీ లేదు. నిజంగా దుఃఖం ఉందో తెలియదు, ఓదార్చేవాడికి నిజంగా ప్రేమ ఉందో తెలియదు, రకరకాల మొత్తం కురుక్షేత్ర పద్యాలు నడిచిపోతూ ఉంటాయి అక్కడ. అక్కడే మనం జాగ్రత్త పడాలి.
ఆ సుఖానికి ఈ దుఃఖానికి కూడా వికలం కాకుండా రెండూ భగవత్ ప్రసాదంగానే మన పూర్వజన్మ కర్మఫలంగానే భావించి కాలచక్రంలో ఆ పరిణామాలు ఒక భాగంగానే భావించి పైకి వెళ్ళిన ఆకులు కిందికి వస్తాయి, కిందికి వచ్చిన ఆకులు పైకెడతాయి. అలాగే మనం అంతే సుఖం దుఃఖం అవుతుంది, దుఃఖం సుఖం అవుతుంది. దీన్ని కంగారు పడాల్సిన పని లేదు. నిశ్చలంగా నిర్మలంగా మనస్సులో కనుక నమశివాయ అనే నామం నడుస్తూ ఉంటే అతడు లోకపావని నీ దయ వల్ల జీవితం అంతా సుఖంగా ఉంటాడమ్మా. ఒక క్షణమందు ఊయల మరొక్క క్షణమున రోగశయ్య వేరొక క్షణమందు వెన్నెల మరొక్కట ఘోకపుకేక దేనికిన్ వికలుడుగాక నీ స్మరణ పీఠిని నిల్చునెవండు వానికి నికరము నిత్య సౌఖ్యము జనింపదు దుఃఖము లోకపావని. ఇక కథలోకి ప్రవేశిద్దాం. పారిశ్రామికత కారణంగా పెరిగిన కాలుష్యం, పోతున్న ప్రాణాల గురించి చెబుతోంది సముద్రం. పరిశ్రమలు, ఆధునిక నాగరికత ఏర్పాటు, ఉపాధి కల్పన ఎవరూ కాదనరయ్యా. కానీ ప్రాణం మీదకి వస్తుంటే ఎలాగా? ప్రాణాలతో సుఖంగా ఉండాలా వద్దా? కొందరు ప్రాణాలు తీసి కొందరు బాగుపడతారా? ఈ పరిశ్రమైనా వ్యవసాయమైనా పరమార్థమైనా అందరి క్షేమం కోరేది కదా. ఇందరి భోజనము హరించి దురాశను కొందరెవ్వరో విందులను ఆరగించుటకు అన్నాం. ఈ భోజనం హరించడం కాదండి, పరిశ్రమలు వచ్చాక ప్రాణాలే హరిస్తున్నారు. ఇక్కడ ఉన్న ప్రజలకు స్థానికులు కలిసి వస్తున్నది ఏమిటో తెలియదు. పొగ వీళ్ళకి, పొట్లాలు వాళ్ళకి, కంపు వీళ్ళకి, కంపెనీ వాళ్ళది. ఏదో మీ ప్రాంతంలో పెట్టి మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఇక్కడ ఇచ్చిన మంచినీళ్ళు మోసే వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చారు. ఇక్కడ మేనేజర్లు ఉద్యోగాలు ఇవ్వాల. ఇక్కడ ఎందుకు పెడతారంటే దానికి ఆ పరిశ్రమలో ఆడించేటువంటి వస్తువు ఏదో ఉంటుందే, ధాన్యమో చెరుకో ఏదైనా కానీ. అయితే కాగితం మిల్లు ఉంది అంటే అక్కడ వృక్షాలు చెక్కలు, అక్కడ వృక్షాలు అక్కడ ఎక్కువ ఉంటాయి, అక్కడ అడవులు ఉంటాయి, అక్కడ వరి ఎక్కువ పండుతుంది, అక్కడ చెరుకు ఎక్కువ పండుతుంది. రవాణా ఖర్చులు కలిసి వస్తాయని పెడతారు. మన మీద ప్రేమ ఏం కాదు. ఇక్కడ ఓ నదీ తీరంలో పెడతారు, నీళ్లు దగ్గర తీసుకోవచ్చు, రవాణా ఖర్చులు కలిసి వస్తాయి. ఎడారుల్లో పరిశ్రమలు పట్టరు, సస్తారు ఈ సరుకులు పట్టుకెళ్ళాక. కానీ ఆ లాభాలు నష్టాలు, ఆ లాభ నష్టాలు పడుతున్నవాడు వాడి పని వాడు చూసుకోవాలి. కానీ జనావాసానికి మధ్యలో సైతం కొద్దిగా దూరంగా ఏదో రకరకాల అనుమతులు పొంది పెట్టేసి అక్కడ ఎవరన్నా గొడవ చేస్తే వాళ్ళకేదో చెప్పేసి మీకు పరిహారం ఇస్తామని నోళ్లు మూయించేస్తే తర్వాత ప్రాణాలు పోతే ఏమిటి ఇచ్చేది పరిహారం? ఎన్ని కోట్లు ఇస్తే పోయిన వాళ్ళు తిరిగి వస్తారు. చివరికి ఈ పారిశ్రామిక కాలుష్యం అపూర్వమైన నిర్మాణాలని ప్రపంచపు వింతలలో కొన్నింటిని నాశనం చేస్తుంది. ఒకటా రెండవచింపబూనుటకు ఏవో చిత్తమున్ మొత్తగా ఇక సైరింపగలేక పల్కితెనిగాని ధూమధామమ్ములే సకలోర్విన్ వికలమ్ము జేయు క్షణముల్ సంభావ్యముల్. ఈ ధూమధామమ్ములే సకలోర్విన్ వికలమ్ము జేయు క్షణముల్ సంభావ్యముల్. అకలంకంబగు తాజి తేజమును ధూమాబ్దమ్ములెట్లేర్చునో చూడుమీ అకలంకంబగు తాజి తేజమును ధూమాబ్దమ్ములెట్లేర్చును. ఎన్ని చెప్పమంటావయ్యా? ఒకటా రెండో వచింపబోనుటకు ఏవో చిత్తమును మొత్తగా ఇక సైరింపగలేక పలికితిని గాని. ఏవో మనస్సును మొత్తేస్తూ ఉంటే తట్టుకోలేక ఒకటి రెండు ఉదాహరణలు చెప్పాను. కానీ ఈ భయంకరమైనటువంటి పొగ మేఘాలు, ఈ కాలుష్య మేఘాలు సకలోర్విన్ వికలమ్ము చేయు క్షణములు సంభావ్యములు మొత్తం భూమండలాన్నే నాశనం చేసే పరిస్థితి రాబోతుందయ్యా. కావాలంటే చూడుమి అకలంకంబగు తాజి తేజమును ధూమాబ్దమ్ములు ఎట్లేర్చును. ధూమాబ్దము పొగమేఘం, ఈ కాలుష్య మేఘం ప్రపంచపు వింతల్లో ఒకటిగా కీర్తింపబడుతున్నటువంటి తాజ్మహల్ను కూడా ముంచేస్తుంది. దాన్ని ఎలా కాపాడాలా అని 100 కోట్లు కేటాయిస్తున్నారు. స్వదేశీయులు విదేశీయులు అందరూ చూడడానికి వచ్చేటువంటి కట్టడం. అటువంటి అపూర్వమైనటువంటి నిర్మాణాలు కూడా దెబ్బతింటున్నాయి. యమునా నదీ తీరంలో ఉంది. యమునాకే కినారే బాగానే ఉంది. ఇంక దాని గతి మీద శనారాయ్ గారు మళ్ళీ దిగొచ్చి పద్యాలు రాయాలి. యమునా నది కాలుష్యం, యమునా నది కలుషితం అయిపోయింది. అక్కడ చుట్టుపక్కల వెలిసినటువంటి కర్మాగారాల కారణంగా ఆ పొగ మొత్తం తాజ్మహల్కి తగులుతోంది. అది ఎలా పాడైపోయిందో చెబుతోంది సముద్రం. ఇక్కడే కవి గారు తప్పించుకునే కవి కాదు కాబట్టి, ఎదుర్కొనే కవి కాబట్టి
తాజ్మహల్ని వర్ణించే అవకాశం వచ్చిందని భావించి వర్ణిస్తాం. కవి ఎప్పుడు వర్ణించే అవకాశం వచ్చినప్పుడు తప్పించకూడదు. ఒక మంచి అవకాశంగా తీసుకొని తాజ్మహల్ మీద తాను చెప్పదలుచుకున్న విషయాలు చెబుతున్నాడు. కవి మనస్సులో ఎప్పుడు అప్పుడప్పుడు జీవితంలో ఎప్పుడెప్పుడో ఏదో దాని మీదనే పద్యాలు రాయాలి, దీని మీదనే పద్యాలు రాయాలని కొన్ని ఊహలు వస్తాయి. ఆ సందర్భంలో విడిగా వాటి మీద రాసి ఉండొచ్చు, రాయకపోవచ్చు. కానీ ఒక మహాకావ్య నిర్మాణం చేస్తున్నప్పుడు మధ్యలో తన సత్తా చూపించడం కోసమైతే, తన భావుక శక్తి ఏమిటో ప్రపంచానికి తెలియజేయడం కోసమైతే ఆ వస్తువుని అంత ఆకర్షితంగా వర్ణిస్తే తప్ప మనం అనుకున్నటువంటి ప్రయోజనం నెరవేరదు అని కవి భావించడం వల్లనైతే ఆ వస్తువు వర్ణన చేస్తాడు. ఎప్పుడు వర్ణనల ప్రయోజనం ఏమిటంటే ఆ వస్తువు పట్ల అమిత ఆకర్షణ కలిగిస్తాడు, ఒక రసస్థితిని కలిగిస్తాడు పాఠకులకి. అప్పుడు కవి ఆశించిన ప్రయోజనం ఉంటుంది, దాన్ని కాపాడుకోవడం, అది నెరవేరుతుంది. అందరి మనస్సుల్లో ఆ వస్తువు పట్ల ఒక ప్రేమ కలిగాక ఎందుకు రక్షించుకోరు? తాజ్మహల్ లాంటి దాన్ని, ఒక అక్షరధామ్ దేవాలయాన్ని మనం సామాన్యమైన నిర్మాణాలుగా చూస్తే అలాగా. ఇవాళ తాజ్మహల్కి పోటీగా అక్షరధామ్ బ్రహ్మాండంగా నిర్మాణమైంది ఢిల్లీకి దగ్గరలో. చూసి తీరాల ఆ ప్రాంతం వెళ్ళిన వాళ్ళందరూ బయటికి రాలేము అసలు. అటువంటి నిర్మాణాలు పూర్వం వాళ్ళు చేసినా ఇప్పుడు వాళ్ళు చేసినా వాటిని మనం కాపాడుకోవాలి. ఎటువంటిది తాజ్మహల్? తాజ్మహల్ నిర్మాణం వెనక ఉండేటువంటి ఒక ఆర్ద్రమైన ఘట్టం ఏమిటి? అసలు అది చూడగానే ఒక మహర్షి నమస్కారం చేస్తున్నట్టుగా ఉంటుందిట. నరుని మమత్వ శక్తికి ప్రణామము చేయుచు నిల్చు మౌనియై, మరణమునొప్పుకో జనని మానవకాంక్ష కనల్ప శిల్పమై, ధరణి ధరస్మితముల సుధారసము ఇట్లుగా రూపుదాల్చెనో, విరిసె వియోగవారి నరవిందము తాజ్మహల్ స్వరూపమై అంటున్నాడు కవి. ఎటువంటిదయ్యా తాజ్మహల్? నరుని మమత్వ శక్తికి ప్రణామము చేయుచు నిల్చు మౌనియై. మహర్షులు, మహాయోగులు ఈ అహంకార మమకారాలను ఎలా జయించారు అని ఆశ్చర్యపోయి ఎవరైనా మహర్షి కనపడితే తత్ప్రాయుడు కనపడినా సరే మనం నమస్కారం చేస్తామే. అలాగే మహర్షులు మహాయోగులు అనుకుంటారట, ఈ ఎంత మమకారం ఏమిటి వీడికి అని ఆశ్చర్యపోతారట. వాళ్ళు ఈ మమకారాన్ని ఎలా జయించగలిగారో అని మనం ఆశ్చర్యపోతే, వీడిళ్ళు బంగారంగానే ఎంత మమకారం ఏమిటి ఈ సంసారం మీద, ఇది ఆశ్చర్యంగా ఉంది ఇది అని మహర్షులు ఆశ్చర్యపోతారు. అందుకని మనిషి మమకారానికి, చనిపోయిన మనిషి పట్ల కూడా మనిషికి ఉండే మమకారానికి ఆశ్చర్యపోయి ఒక మహర్షి ఎవరైనా అలా నిలబడి నమస్కారం చేస్తే ఎలా ఉంటుందో అదే తాజ్మహల్. నరుని మమత్వ శక్తికి ప్రణామము చేయుచు నిల్చు మౌనియై, మరణము నొప్పుకో జనని మానవకాంక్షకు అనల్ప శిల్పమై. ముంతాజ్ చనిపోయింది అనే విషయాన్ని షాజహాన్ ఒప్పుకోవడానికి ఇష్టంగా లేడు. రాజులు రాణులు పక్కనట్టండి, మనుషులుగా ఆలోచిద్దాం. ఒక మనిషి మరణాన్ని ఒప్పుకొని మరో మనిషి సృష్టించింది తాజ్మహల్. నేను ఒప్పుకోను మరణాన్ని. ఓ దైవమా, నువ్వు విధించినా సరే నేను ఒప్పుకోను మరణాన్ని. నేను ఆ జీవితాన్ని చిరస్మరణ ఏం చేస్తాను అనే తాజ్మహల్ నిర్మించాడు. ఇన్ని ఏళ్ళ ఇప్పుడు ఎక్కడ షాజహాన్? 500, 400, 500 ఏళ్ళు అయిపోయింది కదా. ఇప్పటికింకా తాజ్మహల్ అంటే ముంతాజ్ మహల్. ఆయన భార్య చనిపోతే ఆవిడ కోసం కట్టారండి అని వెంటనే అంటారు. ఆవిడేమైనా దేశ సేవ చేసిందా? ఆవిడేమైనా మహిళా సంఘం స్థాపించిందా? పోనీ ఏమైనా కుటుంబశంలోనే పెట్టిందా? కనీసం ఏ దేశానికి ఏం చేసింది ఆవిడ? ఆయన భార్యల్లో ఎన్నో భార్య కూడా తెలియదు. కానీ చిరస్థాయిగా నిలబెట్టేసాడు ఆ మనిషిని ఆ పేరు మీద. ఆ లోపల ఆ శరీరం ఏమైందో ఉందో లేదో ఎవరికి తెలియదు, కానీ ఉండిపోయింది అలా ఓ కట్టడం. అది కేవలం కట్టడమా? ఆకట్టుకోవడం ప్రపంచాన్ని మొత్తాన్ని, ప్రపంచ వింతల్లోనే ఒకటి. అంచేత మరణాన్ని నేను ఒప్పుకోని అని చెప్పే మానవుని కాంక్షకి అనల్ప శిల్పరూపం అది. నువ్వు నా జీవితాన్ని మరణంతో అంతం చేసేద్దామని చూస్తున్నావేమో దేవుడా, నేను దాన్ని శాశ్వతం చేసుకుంటా అని దేవుడితో పంతవాడిన మనిషి రూపొందించిన శిల్పం అండి అది.
నరుని మమత్వ శక్తికి ప్రణామము చేయుచు నిల్చు మౌనియై మరణము నొప్పుకో జనని మానవకాంక్ష గనల్ప శిల్పమై ధరణి ధరస్మితముల సుధారసము ఇట్లుగా రూపుదాల్చెను. భూదేవి పరంపరగా చిరునవ్వులు విసిరితే ఆ చిరునవ్వులన్నీ తెల్లటి చిరునవ్వులు ఒక్కో చోట పోగు పెడితే అది తాజ్మహల్. ధరణి ధరస్మితముల సుధారసము ఇట్లుగా రూపుదాల్చెను విరిసె వియోగవారిని అరవిందము తాజ్మహల్ స్వరూపమై. వియోగం అనే జలాల్లో విరిసినది అరవిందం అండి తాజ్మహల్. వియోగ సాగరంలో విరిసినటువంటి తామర పువ్వు అది కవి భావన. ఇంత మధురమైన భావన సాగర ఘోష రచిస్తున్నప్పుడు కలిగితే ఆ కవి ఎలా ఊరుకుంటారండి వర్ణించకుండా? అందుకని సముద్రం చేత చెప్పించాడు. కవి తాను ఏం చేయదలుచుకున్నా, లోకానికి ఏం చెప్పదలుచుకున్నా కావ్యంలో పాత్ర చేతనే చెప్పించాలి. నాటకీయత అంటే అది. ఎందుకోసమో చెప్పించడం అంతిమంగా అటువంటి కట్టడాన్ని మీరు ఎలా చేస్తున్నారో చూడండి అయ్యా. చారిత్రక కట్టడాలనైనా మిగలనివ్వరా? ఎప్పటికైనా ప్రపంచంలో అందరూ చూసేది వాటినే కదా. మన ఆర్థిక అభివృద్ధిని వచ్చి చూస్తారా జపాన్ వాళ్ళు, అమెరికా వాళ్ళు? మనం ఎన్ని మేడలు కట్టుకుంటే వాళ్ళకి, మన పిల్లలు ఎన్ని కోట్లు సంపాదించుకుంటే వాళ్ళకి. మీ దేశంలో తాజ్మహల్ బాగుందా, అక్షరధాం బాగుందా? మీరు భారతీయులు కదా, భగవద్గీత వచ్చిన 2 శ్లోకాలు చెప్పండి అని అడుగుతారండి విదేశీయులు. ఇప్పటికీ వాళ్ళకి అదే ముచ్చటండి. మరి ఆ చారిత్రక సంపదని, ఆ దైవీ సంపదని, ఆలయాలని మనం కాపాడుకోవద్దా? నరుని మమత్వ శక్తికి ప్రణామము చేయుచు నిల్చు మౌనియై మరణము నొప్పుకో జనని మానవకాంక్ష గనల్ప శిల్పమై ధరణి ధరస్మితముల సుధారసము ఇట్లుగా రూపుదాల్చెను విరిసె వియోగ వారి నరవిందము తాజ్మహల్ స్వరూపమై. సాధారణంగా ఏ కట్టడాన్నైనా ఏదో ఇంత సిమెంటు, అందులో ఇంత నీళ్లు కలపడం, ఇసుక కలపడం, ఓ తాపి, దాంతో నిర్మాణం చేస్తారు. మరి తాజ్మహల్ నిర్మాణానికి వాడిన సిమెంట్ ఏమిటి? అందులో కలిపిన ఇసుక ఏమిటి? ఆ పోసిన నీరెక్కడిది? ఆ వాడిన తాపి ఏమిటి? సూరివరేణ్య కవి వింటున్నాడు కాబట్టి కవిని సంబోధిస్తుంది సముద్రం. సూరివరేణ్య, పండితవరేణ్య, వినవయ్య. సూరివరేణ్య వెన్నెలల సున్నమునన్ నవనీత సైకత శ్రీరజమున్ కలంగలిపి వెన్నెలల సున్నమునన్ నవనీత సైకత శ్రీరజమున్ కలంగలిపి క్షీరము నీరముగాగబోసి కన్నీరు ఘనీభవింపగ జనించిన ఇట్టికలుంచి గుండె తాపి రచయించు హర్మ్యమిది ప్రేమ పునాదిగా నీది నాదిగా. సూరివరేణ్య వెన్నెలల సున్నమునన్ నవనీత సైకత శ్రీరజమున్ కలంగలిపి క్షీరము నిరముగాగబోసి కన్నీరు ఘనీభవింపగ జనించిన ఇట్టికలుంచి గుండె తాపి రచయించు హర్మ్యమిది ప్రేమ పునాదిగా నీది నాదిగా. ప్రేమ పునాదిగా నీది నాదిగా. వెన్నెలల సున్నమునన్, వెన్నెలే దీనికి సిమెంట్ అయ్యా. వెన్నెలను తీసుకొచ్చారయ్యా భూమి మీదకి, మామూలు సున్నం వాడలేదయ్యా. నవనీత సైకత శ్రీరజమున్ కలంగలిపి, దాంట్లో నవనీతమనే ఇసుక కలిపారయ్యా. వెన్నెలలో వెన్న, అసలే వెన్నెల, అందులో వెన్న కలపడం ఇంకెలా ఉంటుందో. కవిత్వం అంటే అంతే, అది ఊహించవలసింది. ఏ మేడైనా అలా తయారు చేస్తారా? కవులు మాత్రమే తయారు చేయగలరు అటువంటి మేడలు. అందుకే కవిరేవ ప్రజాపతి అన్నారు. కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనుశృణ్వన్నోతిభిశ్చేదసాదనం అనే సృష్టికి మూలమైనటువంటి గణపతిని కవిగా పేర్కొంది వేదం. కవి అంటే దైవం, సృష్టికర్త, ఏదైనా సృష్టిస్తాడు. అందుకే వెన్నెలలో వెన్నను కలిపాడు. వెన్నెల ఏమిటి, వెన్న ఏమిటి, కలపడం ఏమిటి, అది ఊహించుకోవలసింది, భౌతికంగా సాధ్యమయ్యేది కాదు. వెన్నెల అనే సున్నంలో
వెన్న అనేటువంటి ఇసుక రేణువులు కలిపారు ఆ ఇసుకని. నవనీత సైకత శ్రీరజమున్ కలంగలిపి క్షీరము నీరముగా అగబోసి, నీళ్లు పోసి కడితే అలా ఎందుకు ఉంటుందయ్యా, పాలు పోసారయ్యా, పాలతో కలిపారు దాన్ని. వెన్నెలలో వెన్న, దాన్ని పాలతో కలపడం. మరి ఇటుకలు ఎక్కడవండి? అవి మామూలు ఇటుకలు కావయ్యా. కన్నీరు ఘనీభవింపక జనించిన ఇటుకలుంచి. ఆ మహారాజు ఎంత బాధపడ్డాడో భార్య కోసం. కానీ ఆవిడ కోసం బాధపడిన వాళ్ళందరి కన్నీళ్లు గడ్డగట్టి ఘనీభవించి ఇటుకలయ్యాయి. కన్నీటి ఇటుకలు అవి అక్కడ పేర్చారు. అందుకే అంత అందంగా ఉందా కట్టడం, అంత చిరస్మరణీయమైంది ఇప్పటికీ అప్పటికి ఎప్పటికీ. కన్నీరు ఘనీభవింపగ జనించిన ఇట్టికలుంచి. ఇక దానికి వాడిన తాపి అతని హృదయమేనయ్యా. ఆ మహారాజు హృదయమే. గుండె తాపి రచయించు హర్మ్యమిది ప్రేమ పునాదిగా నీది నాదిగా. సరిగ్గా సిమెంటు మేస్త్రి వాడేటువంటి తాపి ఇంచుమించు గుండె ఆకారంలో ఉంటుంది. ఈ గుండె ఆకారాన్ని ప్రేమకు చిహ్నంగా ఎప్పుడూ భావిస్తారు. అంతే తన గుండె అనే తాపీతోనే ఇలా నిర్మాణం చేశాడయ్యా షాజహాన్ దాన్ని. ప్రేమ పునాదిగా. దానికి పునాది ఏవో పెద్ద పెద్ద బండరాళ్ళు కాదయ్యా, ప్రేమ. ఒక మనిషికి మరో మనిషి మీద భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, అంతిమంగా దైవం కావచ్చు. అసలు ఒక మనిషికి మరో మనిషి మీద, మరో ప్రాణి మీద ఎంత ప్రేమ ఉంటుంది అనడానికి ఇది ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి? సూరివరేణ్య వెన్నెలల సున్నమునన్ నవనీత సైకత శ్రీరజమున్ కలంగలిపి క్షీరము నిరముగాగబోసి కన్నీరు ఘనీభవింపగ జనించిన ఇట్టికలుంచి గుండె తాపి రచయించు హర్మ్యమిది ప్రేమ పునాదిగా నీది నాదిగా. అమృతము పోసి కుడ్యములగా ఆయువు జల్లిరో ఏమో. ఆ గోడలెందుకయ్యా ఎప్పుడు వెన్నెలతో నిర్మాణం చేసినట్టుగా చంద్రకిరణాల్లా ప్రకాశిస్తాయి? ఏమిటిది? అసలు ఆ గోడలు గట్టిపడ్డానికి నీళ్లు చల్లుతారు కదా, నీళ్లు చల్లలేదయ్యా తాజ్మహల్ గోడలు గట్టిపడ్డానికి. అమృతము జల్లి కుడ్యములగా ఆయువు పోసిరు ఏమోగాని ఈ మమతల మేడ చూచుటకు మాన్యులు దేశములెల్ల దాటుచున్. ఈ మమతల మేడ చూచుటకు మాన్యులు దేశములెల్ల దాటుచున్. శ్రమపడి వచ్చి క్షీరమృదుశాల నడయాడుచుండ. శ్రమపడి వచ్చి క్షీరమృదుశాలలో నడయాడుచుండ. అశ్రమమున చూచు తాజీ, అశ్రమమున చూచు తాజీ తన రాజసమున్ తిలకించు రాజులన్. అశ్రమమున చూచు తాజీ తన రాజసమున్ తిలకించు రాజులన్. అది రాజ్మహల్. తాజ్మహల్ అంటారు ఏమిటయ్యా? రాజ్మహల్. దేశాల రాజులందరూ, చక్రవర్తులందరూ, ఇంకెందరో కళాకారులు, మకుటం లేని మహారాజులందరూ ఆ కట్టడాన్ని చూడ్డానికి ఓడలెక్కి, విమానాలెక్కి, దేశాలు దాటి, అరణ్యాలు దాటి, కొండలు దాటి వచ్చి తన పాలరాతి మందిరాలలో నడయాడుతూ ఉంటే తన కోసం అంత శ్రమపడి వచ్చినటువంటి రాజులని ఎటువంటి శ్రమ లేకుండా గంభీరంగా చూస్తోందయ్యా. ఎవరు రాజు? వాళ్ళ రాజులు. తాజా రాజు. రాజతేజం ముందు ఈ రాజుల తేజం ఎంత? అది శాశ్వతత్వం. అదేదో జడపదార్థం అంటామండి. ఓ కట్టడాన్ని, ఓ దేవాలయాన్ని చూస్తే తప్పండి. దేవాలయం జడపదార్థమా? దేవాలయమే కాదండి, మనిషి ప్రేమించి నిర్మాణం చేసిన ఏ కట్టడము జడపదార్థం కాదు. మనిషి ప్రేమగా దాచుకున్న ఏ వస్తువు జడపదార్థం కాదు. ఆ వస్తువును చూస్తే అతనికి 100 కళలు వస్తున్నాయి, తన జీవితం కనపడుతుంది. అది జడపదార్థం ఎలా అవుతుంది? చిచ్చక్తి చేతనారూప జడశక్తి జడాత్మిక. ఆ వస్తువుకి మనం అనుబంధం చేసేద్దాం మన ప్రేమని. అప్పుడు దాన్ని కేవలం వస్తువుగా చూడకూడదు. ఒక తల్లి కట్టిన చీర, తండ్రి వాడిన రాసుకునే బల్ల, ఎంత ప్రేమతో చూసుకుంటాం వాడిని. ఎన్నేళ్ళైతే మా నాన్నగారి బల్ల ఇప్పుడు ఉంది మా ఇంట్లో. మా నాన్నగారి బల్ల, మా అమ్మ వాడిన కళ్ళజోడు ఎప్పటికుంది. వస్తువులు, ఆ వస్తువులు అంత ప్రేమ ఉంటుంది. మన ప్రేమ అంతా అందులో ఉంటుంది. మనకు ఆ వస్తువు చూస్తే వాడు గుర్తొస్తారు. దానికి ఏం ఉపయోగం ఉంది వేరే విషయం. అదే అలాగే ఒక వస్తువు, దాని నిండా ప్రేమ. అమృతము జల్లి కుడ్యములగా ఆయువు పోసిరు ఏమోగా అని. అమృతం జల్లు ఉంటారయ్యా గోడలు గట్టిపడడం కోసం. నీళ్లు జల్లబడితే అంతకాలం ఉండదు అది. ఈ మమతల మేడ చూచుటకు మాన్యులు దేశములెల్ల దాటుచున్. శ్రమపడి వచ్చి
మమకారాల మేడ అనదగిన దీన్ని చూడ్డానికి ఎంతో మంది దేశాలు పాలించే దేశాధినేతలు, ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, చక్రవర్తులు, మహారాణులు, మహారాజులు, అపూర్వ కళాకారులు, మకుటం లేని మహారాజులు, మహారాణులు దేశాలు దాటి వచ్చి క్షీర మృదుశాలలో నడయాడుచుండ, పాలరాతి నేలలు కాదయా, పాలసముద్రపు శాలలే, పాలసముద్ర తరంగాల్లో ఉండేటువంటి ఆ నేలల్లో నడుస్తూ ఉంటే అశ్రమమున చుముచు తాజి, నిలువెత్తు తాజి, ఏమాత్రం శ్రమ లేకుండా గంభీరంగా రాజులు నన్ను చూడడానికి వచ్చారు, దేశాన్ని పాలించేవారు, నేను కదలలేను కదా, అందుకని వాళ్ళు వచ్చారు అనుకుంటుంది. నిజానికి ఎవరు రాజు? ఇది రాజు. కదలకుండా అంతమందిని తన దగ్గరికి రప్పించుకుంటోంది. ఒక మహాయోగి లక్షణం అంటే అది. ఒక మహాయోగి ఒక తాజ్మహల్ ఎందుకు అవుతాడు? ఒక అక్షరధామ్ ఎందుకు అవుతాడు? ఒక కాశీ విశ్వనాథాలయం ఎందుకు అవుతాడు? ఒక రామేశ్వరాలయం ఎందుకు అవుతాడు అంటే ఇందుకు అవుతాడు. ఆయన కదలడు, అందరిని రప్పించుకుంటాడు. ఆయనే రమణ మహర్షి. ఆయన్ని రప్పించుకుంటాడు. ఆయన అలాగనే ఆయన రావాలని సంకల్పించాడు. తాజీ ఏమి సంకల్పించింది? రమణ మహర్షి ఎవరు రావాలని సంకల్పించలేదు. కానీ ఆ కాలంలో ఆయన చూడని వాళ్ళు ఎవరూ లేరు. అది ఎవరన్నా చూడలేదంటే మీరు చూడలేదా అని విచిత్రంగా అడిగేవారు. ఆయన ఎవరిని రమ్మని చెప్పలేదు, ఆయనకి ఎవరు ఏమి ఇవ్వలేదే. కనీసం రోగం తగ్గడానికి ఓ విభూతి కూడా ఇవ్వలేదు. ఆయన తగ్గుతుందని కూడా ఓ మాట చెప్పలేదు. చూడండి వెళ్ళండి అనేవాడు, అంతే. ఏం చూస్తారనేవాడు బేగా. అవి కట్టడాలైనానండి. ఆ తాజ్మహల్, అక్షరధామ్ లాంటి వాటిలో ఉన్నది జడశక్తి అయితే, రమణ మహర్షి లాంటి వారిలో ఉన్నది చిచ్చక్తి. చిచ్చక్తిశ్చేతనారూప జడశక్తి జడాత్మిక. ముగింపులకి ముగింపు పలకనటువంటి మహాయోగులండి వీళ్ళు. వారికి నమస్కారం.